ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం గురించి చర్చించుకుందాం. అదేంటి అంటే ఎక్కడ పట్టినా అంటే మొబైల్స్‌లో యూట్యూబ్ ఓపెన్ చేసినా, న్యూస్ పెట్టినా, పేరెంట్స్‌తో డిస్కషన్స్‌కి వెళ్ళినా ఎక్కడైనా ఈ మధ్య ఆటిజం అనేది ఎక్కువ వినబడుతూ ఉంది. సో, అప్పుడు నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. ప్లస్ రీసెర్చ్‌లో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి అంటే ఆటిజం అనేది ఇప్పుడు జనరల్‌గా ఇక్కడ ఇండియాలో ఇప్పుడు స్ప్రెడ్ అయింది. ఇప్పుడంటే ఎక్కువ అవేర్‌నెస్ వచ్చింది. పేరెంట్స్ కూడా ఎక్కువ ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ ఇదైతే జనరల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. ప్లస్ అక్కడ ఎవ్రీ 100లో 20-30% కిడ్స్‌కి ఈ ఆటిజం అనేది ఉంటదనమాట. సో, ముందుగా మనం ఒక కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. అసలు ఆటిజం లక్షణాలేంటి? ఆటిజం ఎక్కువ మొబైల్స్, ట్యాబ్స్ చూడటం వల్ల వస్తుందా కిడ్స్‌లో? ఏ ఏజ్‌లో మనం ఐడెంటిఫై చేయగలుగుతాము? ఎలాంటి లక్షణాలు బయటపడతాయి? వాళ్ళు ఏ లక్షణాలు చేస్తుంటే మనం ఇది ఆటిజం కిందకి తీసుకోవాలి అనేది చర్చిద్దామనమాట. ఫస్ట్ అనేది కొంతమంది డౌట్ ఏంటి అంటే ఆటిజం వంశపారంపర్యంగా వస్తదా అని అనుకుంటున్నారు. నేను చదివిన రీసెర్చ్‌లో నేను అడిగిన డాక్టర్‌ని బట్టి అంటే నా కిడ్‌కి 4 మంత్స్ అనమాట. సో, నేను అసలు ఏంటి సార్ అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ వినపడుతుంది కదా! ఎలాంటి ఏజ్‌లో నేను ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలాగా ఏంటి అని చెప్పేసి కొంచెం కేర్ తీసుకొని ఈ మధ్య ఎక్కువ చదవడం జరిగింది. నాకు తెలిసిన విషయంలో అది మ్యాక్స్ 12-24 మంత్స్‌లో ఐడెంటిఫై చేయాలి అనమాట. అంటే ఆ ఏజ్‌లో వాళ్ళకి అప్పుడే మాటలు రావడం స్టార్ట్ అవుతాయి. అన్నిటిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అవుతారు. ఓన్‌గా ఆడుకోవడం, కూర్చోవడం స్టార్ట్ చేస్తారు కదా! సో, మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఆ ఏజ్‌లో ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ కేస్ అప్పుడు మిస్ అయితే మాత్రం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో మాత్రం డెఫినెట్‌గా మనకి తెలిసిపోతదనమాట. సో, అది. వంశపారంపర్యంగా వస్తదా అంటే డెఫినెట్‌గా రాదు. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఫస్ట్ అయితే ఏదైనా ఎనిమల్స్ ఏవైనా మనం ప్లాస్టిక్ ఎనిమల్స్ అవి ఇస్తాం కదా! టాయ్స్, కార్లు అవేంటంటే ఒకే లైన్‌లో పెట్టి ఆడతారు. అదేంటండి జనరల్‌గా పిల్లలు ఒకే లైన్‌లో పెట్టి ఆడతారు కదా! అని అందరికీ డౌట్ రావచ్చు. నాకు ఆ డౌట్ వచ్చింది. అప్పుడు నేను డాక్టర్‌ని అడిగితే ఒకే లైన్‌లో పెట్టి ఆడతారు జనరల్ కిడ్స్. కానీ వీళ్ళు అదే ఆటని అదే కార్‌తో అలాగే లైన్‌లో పెట్టి కొన్ని వీక్స్ ఆడుతారనమాట. ఇంకా రెండోసారి ఆడరు. వాళ్ళు అంటే కార్‌లో కీ తిప్పడం, అన్ని సౌండ్స్ అబ్జర్వ్ చేయడం అవి నార్మల్ కిడ్స్ చేస్తారు. కానీ ఆటిజం ఉన్న కిడ్స్ ఏందంటే ఓన్లీ వీల్స్‌ని అబ్జర్వ్ చేయడం, ఓన్లీ ఆ సౌండ్‌నే వినడం అలా చేస్తూ ఉంటారనమాట. అదొకటి. ఎక్కువ మాట్లాడరు. సోషల్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళలో అస్సలు ఉండదు. కమాండ్స్ అనేటివి కూడా అస్సలు ఉండవన్నమాట. అంటే ఇప్పుడు మనము ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి నమస్తే చెయ్యండి ఇలాంటి కమాండ్స్ చెప్పినప్పుడు వాళ్ళకసల అర్థం కాదనమాట. అసలు రియాక్ట్ అవ్వరు కమాండ్స్‌కి. ప్లస్ అందరితో కలవరనమాట. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. రూమ్‌లో ఉండడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎవరికైతే అలవాటు పడతారో అమ్మకి, నాన్నకి, గ్రాండ్ పేరెంట్స్‌కి వాళ్ళకి మాత్రమే ఎక్కువ అటాచ్ ఉంటారు. స్కూల్లోకి వెళ్ళినా సరే వీళ్ళు ఒక సైడ్‌కి వెళ్ళి కూర్చొని ఆడుకోవడం, ఒకే ఆట ఆడుకోవడం, అందరితో కలిసి ఉండకపోవడం, టీచర్ చెప్పింది చెయ్యకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారంట. కొంతమంది పిల్లలు ఇలా చేతులు ఎక్కువ ట్యాప్ చేయడం, కాళ్ళతో ఒకే ప్లేస్‌లో ఊరికే జంప్ చేస్తూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంట. డైలీ జంప్ చేస్తూ ఉంటారంట. కొన్నిసార్లు కొంతమంది కిడ్స్ ఏం చేస్తారంటే మౌత్‌ని అంటే మాట్లాడడం అసలు యూజ్ చెయ్యరు. మనం ఏదైనా క్వెషన్ చేసినా హ్మ్. హ్మ్. ఇలా తలూపడం, అనడం అలా చేసేస్తారు. అసలు సోషల్ కమ్యూనికేషన్ అనేది అస్సలు ఉండదనమాట. ఇవన్నీ కూడా మనం ఆటిజం కిందకి తీసుకురావాలి. కొన్ని కేసెస్‌లో ఏం జరిగిందంటే ఐసైట్ కూడా వస్తదంట. ఎందుకంటే వాళ్ళు మైండ్ కొంచెం తక్కువ డెవలప్‌మెంట్ ఉంటది కదా! సో, అలాంటి అప్పుడు ఐ కూడా ఉండదు. కొన్నిసార్లు స్టూడెంట్స్‌కి చెప్తుంటారు టీచర్స్. అంటే మేము బోర్డు మీద రాసింది సరిగ్గా రాసుకురావట్లేదు అని చెప్పినప్పుడు మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. అంటే ఐసైట్‌కే చూపించుకోకుండా ఇలాంటివి ఏదైనా ఉన్నాయా అని చెప్పేసి ఇంకా అబ్జర్వ్ చేసి వీటి మీద కూడా మనం ఎక్కువ కాన్సంట్రేషన్ తీసుకోవాలి. సోషల్ కమ్యూనికేషన్‌లో 3 టైప్స్ ఉంటాయన్నమాట. వినటం, ఆలోచించడం, తిరిగి చెప్పడం. ఇవన్నీ జనరల్ కిడ్స్ చెప్తారు. కానీ ఆటిజం ఉన్న కిడ్స్ మాత్రం వీటికి సరిగా రెస్పాన్స్ అనేది ఉండదు. మనం ఒక 1-100% రేషియోలో తీసుకుంటే ఆటిజం ఉన్న పిల్లల్లో
జస్ట్ ఒక 10% మాత్రమే వీటికి రియాక్ట్ అవుతారు. అదే నార్మల్ కిడ్స్ అయితే 100% రియాక్ట్ అవుతారనమాట. లైట్ వైపు పడుకున్నప్పుడు కూడా ఇలాగే లైట్ చూస్తూ ఉంటారు. అంటే ఏం మాట్లాడరు. వాళ్ళ మైండ్‌లో వేరేది రన్ చేసుకుంటూ ఉంటారు. రెస్పాన్స్ అవ్వకుండా ఉండటం. వీటికి పేరెంట్స్ దగ్గర కూడా ఎక్కువ అంటే ఫుడ్ దగ్గర కానీ ఏది కూడా నార్మల్ కిడ్స్ కన్నట్టు ఉండదు. వీళ్ళని బేర్ చేయడం పేరెంట్స్కి చాలా ఛాలెంజింగ్ విషయాలన్నమాట. అయినా సరే పేరెంట్స్ ఎక్కువ ఓపికతో వాళ్ళకి థెరపీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇప్పిస్తూ ఉండాలి. దీంతో కూడా 100% నయమైపోతుందా అంటే అవుతుంది. అది ఎప్పుడు పేరెంట్స్ చాలా ఓపికగా ఉండి కొన్ని ఇయర్స్ పాటు దీనికి చేపిస్తూ ఉంటే అప్పుడు కొన్ని చేంజెస్ అనేటివి వస్తాయి. జనరల్గా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో చెప్పనా, ఇది ఎందుకు వస్తుంది అంటే ఎవరైతే పేరెంట్స్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతారో అప్పుడు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎక్కువ లేట్ అయిపోతుంది పిల్లలకి అని చెప్పేసి మెడిసిన్స్ యూజ్ చేస్తారు చూడండి. అలాంటి కిడ్స్లో 30-40% వస్తుందంట. సో డాక్టర్స్ రీసెర్చ్ చేసి చెప్పిన విషయంలో ఎక్కువైతే ఎవరైతే మెడికేషన్ తీసుకొని పిల్లల్ని కంటారో అలాంటి కిడ్స్లోనే ఈ ప్రాబ్లం మేజర్గా ఏంటి అంటే వీళ్ళు కొంతమంది మాట్లాడతారు, కొంతమందికి మాటలు కూడా రావన్నమాట. ఈ మాట్లాడే కిడ్స్ ఎలా మాట్లాడతారు అంటే అమ్మ అన్నం పెట్టు, నేను ఇక్కడికి వెళ్తాను, అంతేగాని మా ఆకలేస్తున్న అన్నం పెట్టు అని మనలాగా ఫోర్స్గా మాట్లాడరు అనమాట. గ్యాప్ ఇస్తారు. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. అమ్మ అన్నం పెట్టు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఇలాంటి టైమ్స్లో ఏంటి కిడ్ ఇలా జనరల్గా మాట్లాడేస్తున్నాడు కదా అని మనం అనుకుంటాం. కానీ ఎలా ఉందనేది కూడా మనం మాట్లాడతాం. వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తారు. ఎలా హలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం, వాళ్ళు కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అంటారు. అలాంటి కేసెస్ని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం నీ పేరు ఏంటి అన్నప్పుడు జనరల్గా వేరే నార్మల్ కిడ్ అయితే నా పేరు సో అండ్ సో అని చెప్తారు. బట్ ఈ ఆటిజం ఉన్న కిడ్స్ ఏంటి అంటే నువ్వు ఎన్నిసార్లు ఏది చెప్పినా ఏం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు, తిన్నావా, నువ్వు తిన్నావా, అమ్మ అమ్మ అంటే మనం ఏది అడుగుతామో రివర్స్లో అదే అడుగుతారనమాట. వాళ్ళకి తెలియదు. అంటే కమెంట్స్ ఇక్కడికి ప్రాపర్గా వెళ్ళట్లేదు, ఆన్సర్ రావట్లేదు, అందుకని తిరిగి చెప్పలేకపోతున్నాడు అనమాట. వీటిల్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఎకోలాలియా పెలాలియో అని 2 ఉంటాయి. ఎకోలాలియా అంటే ఎకో అంటే ఏంటి సిస్టమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు వాడు తిరిగి అదే వర్డ్ని తిరిగి చెప్తాడే కానీ ఆన్సర్ అయితే చెప్పడనమాట. పెలాలిలో అంటే ఏంటంటే ఒకే మాటని చాలాసార్లు అదే మాట్లాడుతూ ఉంటాడు. మనం వేరే చెప్తున్నా వినడు. మనం ఇంకొకలాగా డైవర్ట్ చేస్తున్నా చిరాకు పడి వెళ్ళిపోతాడే కానీ డైవర్షన్ తీసుకోడనమాట. సో ఇలాంటివి అన్నీ అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా థెరపీస్ ఇవ్వాలి. అది ఎప్పుడు 12 to 16 months 24 months అంటే సెకండ్ ఇయర్లో కానీ అబ్జర్వ్ చేసి మనం కానీ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటే మరి అంటే మేజర్ ఎఫెక్ట్ లేకుండా కొంచెం ఎఫెక్ట్లోనే మనం ఈ ప్రాబ్లం అనేది తగ్గించుకొని వాళ్ళని కొంచెం మెరుగు చేసే ఛాన్సెస్ అనేటివి ఉంటాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలు, నేను అబ్జర్వ్ చేసిన విషయాల్లోంచి ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది, తెలుసుకుంటారని చెప్పేసి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంతకు మించి అయితే ఏం లేదు. నా ఉద్దేశం ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ అంటే విలేజెస్లో పల్లెటూరు వాళ్ళకి అవేర్నెస్ లేకపోవచ్చు. బట్ నా వీడియో చూసినప్పుడు ఇలాంటి లక్షణాలు కానీ మీ కిడ్లో ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ ట్రీట్మెంట్ ఏదో లేకపోతే ఆ థెరపీస్ ఏదో ఇప్పించుకుంటే కొంచెం ముందుగా జాగ్రత్త తీసుకొని చేసుకుంటే ఆ బేబీ ఫ్యూచర్ కూడా చాలా హ్యాపీగా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారని నా అభిప్రాయం. అందుకే షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో